రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఆచార్యుల పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో మంగళవారం పూర్వ విద్యార్థులు ఆచార్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాభారతి అఖిల భారతీయ ప్రచార ప్రసార విభాగ్ లింగం సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1981 నుండి 2002 వరకు సరస్వతి శిశు మందిర్లో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరస్వతి శిశు మందిర్ ద్వారా తాము విద్య నేర్చుకొని ఎంతో ఉన్నత శిఖరాలకు చేరామని, సరస్వతి శిశు మందిరం అందించిన విద్యను తమ పిల్లలకు కూడా అందించేందుకు కృషి చేస్తున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. సరస్వతి శిశు మందిర్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నూతన భవన నిర్మాణానికి కృషి చేయడానికి పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. విద్యాభారతి సహకారంతో నూతన విద్యాలయం ఏర్పాటు చేసేందుకు సహకరించాలని వారు కోరారు. సరస్వతి శిశు మందిర్ ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరే విధంగా విద్యాభ్యాసం అందిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దోమకొండ రాములు, కన్నాపురం కృష్ణాగౌడ్, పుట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ తో పాటుగా ఈ దేశంలో ధర్మము సమాజంలో ఈ దేశానికి పనికొచ్చేటువంటి ఒక వ్యక్తులు నిర్మాణం చేయాలి. దీనదయాళ్ ఉపాధ్యాయ అని ఆయన కూడా ఒక పెద్ద ప్రచారకు తత్వవేత్త. భారతీయ జనసంఘకి ఆయన మొట్టమొదటి అధ్యక్షుడు. అతను రైల్లో వెళుతుంటే ఉత్తరప్రదేశ్ లో రైల్లోనే చంపి వేల సంఖ్యలో మూటగట్టి పట్టాల మీద పడేసినటువంటి వ్యక్తి అతను. ఆ వ్యక్తి దీనదయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శన తోటి ప్రపంచానికి ఒక తత్వాన్ని అందించాడు. ఆయన ఒక సందర్భం చెప్పాడు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అనే దాంట్లో. నేను డాక్టర్ అయినా కాకుండా నేను బ్రతుకుతాను, కానీ ఈ దేశానికి పనికి ఒక అవసరమైన డాక్టర్ కావాలి. నేను కలెక్టర్ అయినా కాకుండా బ్రతుకుతాను, ఈ దేశానికి అవసరమైన కలెక్టర్ కావాలి. నేను టీచర్ అయినా కాకుండా బ్రతుకుతాను, ఈ దేశానికి అవసరమైన టీచర్ కావాలి. చదువుని దేని కొరకంటే దేశానికి పనికొచ్చేట్టుగా చదువులు కావాలి. ఇవాళ కంప్లీట్ గా మన విద్యా వ్యవస్థ అంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఈవెందో మనం కూడా ఏం ఆలోచిస్తున్నాం తెలవండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, ఈ 3 ప్రశ్నలు వేస్తే ఫలానా స్కూల్లో చదువుతున్నారు. ఎందుకు నా ఒక్కడే అబ్బాయి కదా, ఎందుకు వాడు డాక్టర్ ఇంజనీర్ కావాలి కదా, ఎందుకు వాడు అమెరికాకు వెళ్ళాలి కదా, ఎందుకు వాడు 4 కార్లు కొనాలి కదా, ఎందుకు నేను చచ్చినప్పుడు వాడు రాకుండా పర్లేదు కానీ వాడు మాత్రం అక్కడ ఉంటాడు కదా. ఏముంటుంది? వాట్ ఇస్ ద మీనింగ్? ఎడ్యుకేషన్ ఎందుకు కొరకి? ఎడ్యుకేషన్ దేశం కొరకిరా, ఎడ్యుకేషన్ నీ అమ్మ కొరకురా, ఎడ్యుకేషన్ నీ నాన్న కొరకురా. నువ్వు చదివి నీకు పాఠాలు నేర్పినటువంటి నువ్వు గురుకు నువ్వు సేవ చేయాలరా. ఈ కంప్లీట్ గా ఈ తత్వం నుంచి మనం బయటకు వెళ్ళిపోయినా అది వాళ్ళ దేశంలో సమాజం ఎలా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ విద్యా విధానం ద్వారా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో ఇవాళ సమాజం కూడా అట్లే ఉంటుంది. హరీశ్మోహన్ రెడ్డి గారు మొదలు చెప్పారు. ఆఫీసర్స్ గా ఇప్పటికీ సుమారుగా యావత్తు భారతదేశంలో 1 కోటి మంది విద్యార్థులు వెల్ సెటిల్డ్ భారతదేశంలో వివిధ రంగాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు అన్నాడు ఆయన. రాబోయే 4-3 సంవత్సరాల్లో ఇంకా 1 కోటి మంది విద్యార్థులు భారతదేశంలో సెటిల్ అవుతారు వివిధ రంగాల్లో. వాటి ఇవాళ భారతదేశంలో ఒక చర్చ ప్రారంభమైంది. అరే ఈ కేకు మనది కాదు కదరా, అరే దీపం వెలిగించే కార్యక్రమం మొదలెట్టాలి కానీ దీపం నడపడం మన సంస్కృతి కాదురా అనేది కాస్త ఆలోచించి ఒక రకంగా చెప్పాలంటే జాతీయోద్యమం అనేటువంటిది ఇవాళ నేషనలిస్ట్ ఆలోచన అనేటువంటిది ఇవాళ సరస్వతి శిశు మందిర్లో చదివినటువంటి విద్యార్థులు యావత్తు దేశంలో ఎక్కడైతే సెటిల్ అయ్యారో అప్పుడు మార్పు ప్రారంభమైంది అన్నాడు. మల్లు ప్రసాద్ యాదవ్ గారు ఆలు సమోసా మే ఆలు హై తబ్ తక్ ఏంటి బీహార్ మే లాలు అని చెప్పేసి సమోసాలో ఎప్పటి వరకు అయితే ఆలు ఉంటుందో బీహార్ లో అప్పటి వరకు లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటారన్నాడు. అలాంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఓడిపోయినాడు. ఆయన ఓడిపోతే ఏమయ్యా నిన్ను ఎవరు ఓడగట్టారు, నేను బీజేపీ ఓడగట్టిందా, ఎవరు నేను ఓడగట్టిందంటే నన్ను బీజేపీ కాదా నన్ను ఓడగట్టింది ఆ గ్రామాల్లో ఈ సరస్వతి శిశు మందిరాలు లేకుంటే ఏకోపాధ్యాయ పాఠశాలరే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అక్కడ బయటకున్నటువంటి పేరెంట్స్ వాళ్ళ వల్ల నేను ఓడిపోయాను అన్నారు. కారణం ఏంటిది? నిన్నటి వరకు డబ్బు తీసుకొని ఓటు వేశాడు, ఇవాళ ఓటు వేయడానికి ఆలోచిస్తున్నాడు.
నిన్నటి వరకు బాటిల్ పట్టుకుని ఓటేశారు కావచ్చు కాక ఈ బాటిల్ మన కాక మన కుటుంబాన్ని మన దేశాన్ని సర్వనాశనం చేస్తాయి. మనం ఆలోచించి ఓటు వేయాలనుకున్నారు. అంతేకాదు నువ్వు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో ఉన్నావా ఏ పార్టీలో ఉన్నావా నువ్వు ఉన్నటువంటి ఒక పార్టీ లోపల ఈ దేశానికి వ్యతిరేకంగా ఒక మాట కూడా ఒక జువో కూడా తీయడానికి వీల్లేదు అని అక్కడ గట్టిగా గర్జించే స్వభావానికి వచ్చేసాడు. దేశానికి స్వతంత్రం వచ్చింది, దేశం ముక్కలైంది. దేశం ఎందుకు ముక్కలైంది? మీరు ఉన్నారు, మేము ముస్లింలము, మీ పండుగలు వేరు మా పండుగలు వేరు, మీ ఆరాధ్య దైవం వేరు మా ఆరాధ్య దైవం వేరు. ఒక వర లోపల 2 కత్తులు ఇవ్వడము మాకు భూభాగం ఇస్తారా లేకుంటే మా తడాగా చూసుకోమంటారా అన్నారు. అనుకున్నట్టుగానే దేశం ముక్కలైపోయింది. దేశం ఏ పేరుతో అయింది? మతం పేరుతో ముక్కలైపోయింది. అప్పుడే అంబేద్కర్ గారు అన్నారు, మీరు మతం పేరుతో దేశం ముక్కలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ మతం పేరుతో దేశం ముక్కలైతే మళ్ళీ ఈ అవకాశం ఇంకోసారి రాకుండా చూడాలి. ఇంకోసారి రాకుండా చూడాలంటే ఆ పాకిస్తాన్ భూభాగంలో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశం తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా అక్కడికి పంపండి. ఇక్కడ మత ప్రచారానికి అవకాశం ఇవ్వకండి. అప్పుడు ప్రపంచంలో లేకుంటే మళ్ళీ ఈ తప్పే మరోసారి చేయాల్సి వస్తుంది అన్నాడు. కానీ అంబేద్కర్ సూచనని ఎవరు కూడా పాటించలే. కానీ 77 సంవత్సరాల తర్వాత ఇవాళ మనకు కనపడుతున్నది ఏంటిది? ఇవాళ అక్కడ వాడు మతం పేరుతో దేశం ఏర్పరచుకున్నా వాడు అడగక ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కొరకి మేము మీకు రిజర్వేషన్లు ఇస్తాము, మీరు మాకు ఓటు వేస్తా అని చెప్పేసినారు. వాడు అడగక ముందే రిజర్వేషన్లు ఇచ్చాడు, వాడు అడగక ముందే చట్టాలు చేశాడు. కాబట్టి వాళ్ళు జరుగుతున్నది ఏంటి? మతం పేరుతో దేశం ఏర్పడిన తర్వాత నువ్వు వెళ్తే అక్కడికి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ కలిసి ఉండాలి. ఎందుకు కలిసి ఉండాలి? మన హిందూ సమాజము ఒకటి పైన అటాక్ చేసే స్వభావం మనకు కాదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిపి అప్పుడు ఒకటే ఆంధ్రప్రదేశ్. ఆ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ ప్రాంత ప్రచారక అంటారు అతన్ని ఈ ఎస్ఎల్ నాచార్య గారిని పిలిచి, ఏమయ్యా నువ్వు గవర్నమెంట్ టీచర్ గా పనిచేసేటావు కదా, గోరఖ్పూర్ లో ప్రారంభమైందట సరస్వతి శిశు మందిర్, నువ్వు వెళ్ళి ఒక్కసారి దాన్ని అధ్యయనం చేసిరా, అది బాగా ఉంటే మన స్టేట్ లో కూడా సరస్వతి శిశు మందిర్ ప్రారంభం చేద్దామని చెప్పేసి అన్నారు. ఈ ఎస్ఎల్ నాచార్య గారు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు మంత్రాలుగా నేను పెళ్లి చేసుకున్నట్టు అయితే ఉంటే ఈ స్వాతంత్రోద్యమానికి అన్యాయం జరగవచ్చు కాక, అందుకని ఈ వివాహ బంధాలు కూడా నాకు ఎక్కడ. అయితే డాక్టర్ కేశవరావు ఆలోచించే తత్వం ఉన్న కారణంగా అనేక మంది ఉపన్యాసాలు విన్నారు. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆ రోజుల్లో ఎవరు ఉపన్యాసం ఇచ్చినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు కనుక ఈ దేశం వదిలిపెట్టినట్టయితే ఉంటే మనకు స్వరాజ్యం వస్తుంది, స్వతంత్రం. ఈ అరచేతుల వైకుంఠమా కోట్ల మంది ఉన్నటువంటి భారత ప్రజానీకంలో ఆ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వాళ్ళెవరు, వాటి దగ్గర పోలీస్ సౌకర్యంలో ఉన్న వాళ్ళెవరు, వాడి సైన్యంలో ఉన్న వాళ్ళెవరు, వాళ్ళందరూ కూడా మన భారతీయులే. కారణం ఏంటిది? డబ్బుల కోరికే అమ్ముడు పోయి పరాయి ఓడేవాడు మనవాడేవాడు అనేటువంటి సోయలోని కారణంగా ఇవాళ వాడు మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు కదా. ఇది డాక్టర్ కేశవరావుని నిద్ర పట్టనిచ్చేది కాదు. ఇది నెంబర్ 1. రెండోది, బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే మనకే స్వరాజ్యం అంటున్నాం కదా, బ్రిటిష్ వాడి కంటే ముందు ఇంకెవరు రాలేదా? ఇంకోటి వస్తాడు కావచ్చు కాక. వాటి రీజన్ కారణం ఏంటిది? ఇవాళ ఒకటి తర్వాత ఒకడు ఈ దేశం మీద దాడి చేయడానికి, ఈ దేశాన్ని పరిపాలించడానికి, దోచుకోవడానికి, వాడి కింద మనం బ్రతకడానికి కారణం ఏంటిది? ఇది డాక్టర్ కేశవరావుజీ బాగా ఆలోచించారు. 2 నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ఈ దేశ ప్రజల్లో దేశభక్తి లేదు. రెండోది, ఈ దేశ ప్రజల్లో ఇంతమంది ఉన్నప్పటికీ కూడా కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో ఎక్కడి వాళ్ళు అక్కడ విడిపోయిందాం కంప్లీట్ గా. బట్ ఉపన్యాసాలు పెడితే ఇలా వింటారు, వెళ్ళిపోతారు. అలా డాక్టర్ జీ జీవితంలో చాలా చూశారు. నేను చెప్పానే, తిలక్ మహాశయుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది తన ఉపన్యాసాలు వినడం కొరకు వచ్చేవాళ్ళట. ఆయన ఉపన్యాసం వింటూ తిలక్జీ ఆ భాగ్యముడు అంతమాన సాత్ మీరు ముందు వెళ్ళండి, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసారు. నా పాప కూడా విద్యాపీఠంలో చదువుతోంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఎందుకంటే చెప్పినట్టుగా మన రామాయణం మహాభారతం తను డిబేట్ చేస్తుంది స్కూళ్ళలో, ఇది కాదు ఇది యాక్చువల్గా అనేది. సో ఐఎమ్ ఏ ప్రౌడ్ పేరెంట్ యాజ్ వెల్, అలాంగ్ విత్ ప్రౌడ్ స్టూడెంట్ ఫ్రమ్ శిశు మందిర్.
సో ఇక్కడ నేర్పించిన కల్చరల్స్ కానివ్వండి, మేము పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇట్స్ లైఫ్ లెసన్ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. అండ్ ఇమాజిన్ ఇప్పటికీ నేను పాపని డ్రాప్ చేసి అక్కడ ప్రేయర్ వస్తే బండి ఆపేసి వాళ్ళతో పాటు ప్రేయర్ చేసి ఏ హంస వాహిని, దెన్ ఐ కమ్ బ్యాక్ టు హోమ్. దిస్ ఇస్ మై రెగ్యులర్ రొటీన్ నౌ. సో ఏంటంటే సార్ చెప్పినట్టుగా డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవన్నిటితో పాటు ఎడ్యుకేషన్ అంటే మన ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ బుక్స్, యాక్చువల్లీ బ్రతకగలిగే శక్తి, బయటకు వచ్చి మన ఓన్గా మనం బ్రతకగలిగే శక్తి. అది ఎప్పుడైతే పిల్లలకు వస్తుందో ద స్కూల్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ ద పేరెంట్స్ ఆల్సో సక్సెస్ఫుల్. సో ప్రస్తుతానికి ఏంటంటే నా కన్సర్న్ ఇక్కడ నాట్ ఓన్లీ శిశు మందిర్, అంటే శిశు మందిర్ రావాలనే కాదు, వి నీడ్ దట్ అకాడమిక్ స్టాండర్డ్స్ యాజ్ వెల్. పనిచేస్తున్నది కాబట్టి మనం ఏ విధంగా సమాజానికి సహకరించాలి, ఏ విధంగా మన శిశు మందిరానికి సహకరించాలి, ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేయాలి అనేటటువంటి విషయాల్ని ఇక్కడటువంటి పూర్వ విద్యార్థులందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం సాధించినటువంటి క్రమంలో మనకు కావలసినటువంటి శక్తిని, యుక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనం నమ్మినటువంటి భగవంతుడు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై హింద్. మేము కోరుకోవడం మిమ్మల్ని అందరినీ ఏమనగా ఇష్టమైనటువంటి పెద్దలకు, నా తోటి సహోదరులకు అందరికీ ధన్యవాదాలు. మేము కోరుకోవడం ఏమనగా ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఇంత పెద్ద చేసుకోవడము దేనికనగా ఫ్యూచర్లో మనము శిశుమందిర్లో చదువుకున్నాం, మనము పాఠశాలకు ఏమిస్తున్నాము. చాలామంది ఉన్నారు డొనేట్ చేయడానికి, ముందుకు రావడానికి, పాఠశాలను డెవలప్మెంట్ చేయడానికి అందరి మనసులలో ఉన్నది. కానీ కాకపోతే ఏంటంటే చెప్పలేకపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. అందుకని చెప్పేసి మేము ఆలోచించింది ఏందనగా ఇదివరకు మన రామాయంపేటలో 7th వరకు పాఠశాల శిశు మందిర్ నడిపించినాము. తర్వాత కొద్దిగా మరుగున పడిపోయింది. తర్వాత మొన్న అశోక్ సింగాల్ శిశు మందిర్ అని చెప్పేసి 4th, 5th వరకు కూడా కొనసాగిస్తున్నారు. ఇటువంటి శిశు మందిర్ రామాయంపేట సరౌండింగ్లో ఎక్కడ లేదు. మేము చదువుకున్నటువంటి పీరియడ్లో హైయెస్ట్ శిశు మందిర్ మన రామాయంపేటదే. ర్యాంక్లో కానీ ఇక్కడ రామాయంపేట శిశు మందిర్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ మంచి హై పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మనము మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని అంటే మన పూర్వ విద్యార్థులందరూ కూడా మనకు రామాయంపేటలో ఇదే ప్లేస్లో కొత్తది మనకు పాఠశాల నిర్మాణం చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ 6th నుంచి లేదా 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి విద్యాపీఠం వారిని కోరుతున్నాము. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు రామాయంపేటలో హైయెస్ట్ జనాభా ఉన్నది. ప్రతి ఒక్కరు శిశు మందిర్లో వేయడానికి ఎవరు కూడా వెనుకాడడం లేదు. కాబట్టి మనకు తోచిన విధంగా పూర్వ విద్యార్థులు ఎక్కడెక్కడున్నా, బయట దేశాలలో ఉన్నా, భారతదేశంలో ఉన్న ఎక్కడున్నా బిజినెస్లు చేసినా, ఏది చేసినా ఇది తలపెట్టినాము. ఇక్కడ పాఠశాల నిర్మాణం కంపల్సరీ చేయాలని చెప్పేసి మన విద్యాపీఠం వారికి కోరుకుంటున్నాము. ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వాలని. ఇంకా ఆ సిల్వర్ జూబ్లీ కారణంగా 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ రూపాయలను మీరు ఇటువంటి సంస్థలకు దానం చేస్తే శాశ్వతంగా ఉంటాం. సర్వేశానాలు మనం ఎప్పుడు కూడా మన కోసం చేసుకుంది మనతోనే అంతరిస్తుంది, పర్ల కోసం చేసింది శాశ్వతంగా ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మనం మర్చిపోయి మనం ఈ విధంగా తయారవుతున్నాము. మనం చేస్తున్నటువంటి ఎక్స్పెండిచర్స్ ఏదైతే ఉందో మేము మస్తు చూస్తున్నాము, మీరు కూడా చూస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. చేసే దానిలో మనం ధర్మం పట్ల ఖర్చు పెట్టినట్టుంటే మళ్ళీ విషాన్ని శాసించేటటువంటి పరిస్థితి మనకు వస్తుంది. మనం ఆ విషయాన్ని అర్థం చేసుకుంటలేము. సరే, మన పక్కోళ్ళు కూడా ఏం చేస్తున్నారు కూడా మనం గమనిస్తారు. అయితే మనము వృధా ఖర్చులు బంద్ చేసి మన ధర్మం కోసము, మన దానికోసం ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఒకటి మన మనసులలో తీసేసుకోవాలి అంతరంతరం, అప్పుడే మనం బాగుపడతాం. అంతరంతరం వల్ల భారతదేశం సర్వనాశనం అయింది, ఇంకా కూడా నాశనం అవుతుంది. దాంతో ఏమవుతుందంటే విధర్మీయులు వాళ్ళని దగ్గర తీసుకుంటూ మనం దూరం చేస్తున్నాం. ఆ విషయాన్ని మనం మన మనసులలో తీసేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే గృహస్థుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా. ఒక 2 మిత్రులు, నేను హైదరాబాద్లో ఉంటాను. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ సరస్వతి విద్యాపీఠము ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాలయాలు నడుపుతున్నట్టు పెద్ద సంస్థ. విద్యాభారతికి ఇది అఫిలియేటెడ్ సరస్వతి విద్యాపీఠం. 2 తెలుగు రాష్ట్రాలు ఒకటిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో
శ్రీ సరస్వతి శిశు మందిర్ అనే పేరుతోటి సుమారుగా 400 పైచీలకు విద్యాలయాలు ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో 180 విద్యాలయాలు నడుస్తున్నాయి. ఇక్కడ రామాయంపేటలో 1979లో మొట్టమొదటి ఇక్కడ పాఠశాల ప్రారంభమైంది. 2002 వరకు ఇక్కడ నడిచింది. ఇక్కడ ఊళ్ళో నడుస్తుంది సరస్వతి శిశు మందిర్ అనే పేరుతో మన విద్యాలయం. 1979 నుంచి 2002 వరకు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అనేక వృత్తుల్లో ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. బట్ వాళ్ళకి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే పేరుతో వాళ్ళ వేలాంగ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించాలని ప్రయత్నం. వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇవాళ రోజంతా కూడా ఇక్కడ కార్యక్రమం జరగబోతున్నారు. సరస్వతి విద్యాపీఠము ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో పాటుగా విద్యార్థులకి భారతీయ విలువల్ని అందించేటువంటి ఒక ప్రయత్నము సరస్వతి విద్యాపీఠం చేస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా 12,000 ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకొక 12,000 నాన్ ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకు కూడా విద్యను అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు, అట్లనే నగరాలు ఉన్నాయి. నగరాల్లో కూడా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. కూలి చేసుకోవడం కొరకు వివిధ గ్రామాల నుంచి వస్తారు. కాబట్టి వాళ్ళ పిల్లలకి చదువు, సంస్కారం అవసరము. అందుకని వాళ్ళకి సంస్కార కేంద్రం అనే పేరుతోటి, బాల సంస్కార కేంద్రం అనే పేరుతోటి నడుపుతున్నాము. ఈ రకంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు కానీ, బాల సంస్కార కేంద్రాలు కానీ సుమారుగా 12,000 దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. అవి కాకుండా ఇందాక చెప్పినట్టుగా 12,000 ఫార్మల్ స్కూల్స్ నడుస్తున్నాయి. దీంట్లో నాన్ ఫార్మల్ స్కూల్స్లో కొన్ని ఆవాస విద్యాలయాలు ఉన్నాయి. భద్రాచలంలో గిరిజన విద్యార్థుల కొరకు ఫ్రీ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఉన్నది ఇక్కడ. అట్లనే ములకలపల్లిలో ఉన్నది, అచ్చంపేటలో కూడా ఉన్నది. ఇక్కడ విద్యార్థులకి చదువుతో పాటుగా సంస్కారాన్ని అందించడం కొరకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లా మిగతా ఫార్మల్ స్కూల్లో కూడా 12,000 విద్యాలయాల్లో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అయినప్పటికీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్స్ అయినప్పటికీ కూడా భారతీయ విలువల్ని ప్రధానంగా వీళ్ళకి అందించాలి అనేటువంటి దృష్టికోణంతో విద్యాలయాలు ప్రారంభమైనాయి. సుమారుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ. ఈ సందర్భంగా ఇవాళ NEP 2020 ఏదైతే వచ్చిందో నూతన విద్యా విధానము, జాతీయ విద్యా విధానం అంటున్నాము. వాళ్ళ గడిచిన 1972లో గోరఖ్పూర్లో మొట్టమొదటి సరస్వతి శిశు మందిర్ ప్రారంభమైంది. తద్వారా యావత్తు దేశంలో వ్యాపించాయి. భారతీయ విలువలతో కూడుకున్నటువంటి విద్యను అందించాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం NEP 2020 పేరుతో అయితే విద్యా విధానం తీసుకొచ్చిందో అది కూడా భారత కేంద్రిత విద్య. ఈ భారత కేంద్రిత విద్య అనేది మా పాఠశాలలో మొదటి నుంచి కూడా మేము అందిస్తున్నటువంటి విద్యా విధానమే. ఒకటి ఈ విద్యా విధానం ఆధారంగా ఇవాళ NEP 2020 నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటి ఇవాళ దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో మన విద్యాలయాన్ని అంటే సరస్వతి శిశు మందిరాల్ని బలోపేతం చేయడం ఎట్లా, ఈ సరస్వతి విద్యాలయంలో జరుగుతున్నటువంటి విద్యా విధానాన్ని మిగతా విద్యా వ్యవస్థలో దీన్ని ప్రదర్శించడం ఎట్లా ఇత్యాది విషయాలపైన ఇవాళ పూర్వ విద్యార్థులతో చర్చించి ముందుకు వెళ్ళడం కొరకు జరుగుతున్న కార్యక్రమం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 96180341